డోరేమోన్ ది మూవీ నోబితా స్కై యూటోపియా ఇది ఒక జపాన్ యానిమేటెడ్ మూవీ. ఇది 2023లో థియేటర్లో రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 1 hour 48 minutes అయితే ఉంది. యానిమేషన్ కామెడీ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కలిసి కూడా చూడొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే నోబితా ఎప్పుడు శాంతిగా అండ్ పర్ఫెక్ట్గా ఉండే ప్రపంచాన్ని అయితే కలలు కంటాడు. సో డోరేమోన్ టైం మిషన్ అయిన టైం జేప్లిన్ ద్వారా నోబితా, సిజుకా, గియాన్, సునియా, పరడాపియా అనే ఒక సిటీకి అయితే వెళ్తారు. సో అక్కడ ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ గా అయితే కనిపిస్తారు. కానీ నిజానికి అక్కడ ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేయబడి ఫ్రీడమ్ లేని లైఫ్ ని అయితే గడుపుతుంటారు. సో నోబితా అండ్ డోరేమోన్ వారు ఎలా రక్షించారు అని తెలియాలని మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగ అనిపించిందంటే బాగుంది విత్ గుడ్ మెసేజ్. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్ అలా అయితే చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే విజువల్స్. పెరాడాపియా నగరాన్ని అయితే చాలా ఎక్సలెంట్ గ్రాఫిక్స్ తో అయితే చూపించారు. చాలా ఐ ఫీస్ట్ గా వైబ్రెంట్ కలర్స్ తో అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి సీరియస్ మెసేజ్, ఫ్రీడమ్, పర్సనాలిటీ విలువ గురించి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చారు ఇక్కడ డైరెక్టర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోనియా క్యారెక్టర్. రోబో క్యాట్ గా ఉన్న సోనియా క్యారెక్టర్లు అయితే మంచి చేంజ్ అయితే ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ కంపేర్ చేస్తే ఆ క్యారెక్టర్ కొంచెం హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మూవీ కిడ్స్ కే కాదు పెద్దవాళ్ళకి కూడా ఆలోచించేలా చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే మిడిల్ పార్ట్ కాస్త నెమ్మదిగా స్లోగా వెళ్తుంది అని అనిపిస్తుంది. అండ్ గియాన్ అండ్ సునియా క్యారెక్టర్కి అయితే అంతగా ఇంపార్టెన్స్, మోటివేషన్ లేదు అని అనిపిస్తుంది. అండ్ చాలా డోరేమోన్ సిరీస్లు ఇవన్నీ చూసిన వాళ్ళకైతే ఈ ప్లాట్ అయితే కొంచెం రొటీన్ గానే ఉంది, కొత్తదనం అంతగా ఏం లేదే అని అనిపిస్తుంది అంతే. ఇంకా ఓవరాల్ గా చెప్పాలి అంటే డోరేమోన్ ది మూవీ నోబితా స్కై యూటోపియా ఒక విజువల్ ఫీస్ట్. పిల్లలకు సరదాగా ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆలోచింపజేసేలా అయితే మెసేజ్ అయితే ఇస్తుంది. సో పిల్లలతో కలిసి చూడవద్దని ఒక మంచి యానిమేషన్ అడ్వెంచర్ మూవీ ఇది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 3.2 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో ఈ వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.